4, 3, 2, 1. ఇది నా రాముడి కథ, రామాయణం. బంగారు లేడీ, వినపడిందా? నా మనసుకి చాలా కంగారుగా ఉంది. నువ్వు వెళ్ళి. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్లలేను వదిన. సురక్షితం కాదు. మరి మీ అన్నయ్యకి? ఏది ఏమైనా సరే దీన్ని దాటొద్దమ్మా. భిక్షాంతి. ఇప్పుడే తెస్తా స్వామి. రండి స్వామి, భిక్షని స్వీకరించండి. సన్యాసి మీ గుమ్మం ముందుకొచ్చినా నువ్వు 2 అడుగులు ముందుకేసి భిక్ష కూడా వెయ్యలేవా? వినాశకాలే విపరీత బుద్ధి. ఆగండి స్వామి. తప్పు నా వల్లే జరిగిందన్నయ్య. నేనే వదినమ్మని ఒంటరిగా వదిలొచ్చాను. ఈ అనర్థం జరిగింది. నీ తప్పు లేదు శేషు. ఇది జానకి చూపించు. నువ్వు నా దూతమని తనకు అర్థమవుతుంది. ఈ సముద్రాన్ని చూసి భయపడుతున్నావా? నీలో ఉన్న శక్తిని గుర్తించు బజరంగ్. నువ్వు ఏది చేయగలవో అది ఇతరులెవ్వరూ చేయలేరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరు నువ్వు? నేను రాఘవుడి దూతనమ్మా, బజరంగ్. మీ జాడ తెలుసుకోవడం కోసం నేనొచ్చానమ్మా. రాఘవ మీకోసం వస్తున్నారమ్మా. జానకమ్మ మీకై వేచి చూస్తున్నారు. ఆ రావణుడి వల్ల అనుకోనిదేదైనా జరిగేలోగా మీరు లంకాపురిని చేరుకోవాలి. మనం భూమి మీద రాళ్లన్నీ తెచ్చివేసినా సరే సముద్రం మీద సేతువుని కట్టలేము. మనం సేతువు కట్టే తీరాలి. రాళ్లతో అవ్వనిది ప్రార్థనతో అవుతుంది. సాగర్ దేవా,
మీకు తెలుసు నేను న్యాయం కోసం పోరాటానికి వెళ్తున్నానని. దయచేసి నాకు మార్గాన్ని ఇవ్వండి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి.